స్వార్థకుడి కొరకై మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 29 నుంచి 34 వరకు మార్చి మనం చదువుకుందాం. ఇరవై 29 నుంచి 34 వరకు మార్చి మనం చదువుకుందాం. వారు యెరికో నుండి వెలుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపని మరీ బిగ్గరగా కేక వేసిరి. వారు, ప్రభువా, మా కన్నులు తెరవవలెననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. ప్రభు సాయనితమై ప్రార్థన. ప్రేమికుల పరలోక తండ్రి, దయగల యేసుక్రీస్తు ప్రభువా, సర్వాధికారైన దేవ, నమ్మదైన దేవ, మీకు స్తోత్రములు. ఆకాశమును మహాకాశ పడజాలని దేవ, మీకు ఎంతో వందనాలు. దయలు మా తండ్రి, ఇంతవరకు పాటలో సహాయపడుతున్నందుకు వందనాలు. దయలు మా తండ్రి, ఎంతైనా కనికరగల దేవుడిగా, కృపగల దేవుడిగా, దయగల దేవుడిగా, కృపా సత్య సంపూర్ణ దేవుడిగా యేసయ్య మీరు ఉన్నందుకే హృదయపూర్వక వందనాలు. దయలు తండ్రి, దాసన జ్ఞానేశ్ ప్రభా ముసలిసార్లు మరుగుపరుచుకొనండి. దేవా, మీరైన స్వరం నాకు వినిపించి మీరు మైపొందండి. ప్రభా, చేరొచ్చిన ప్రియులను బట్టి వందనాలు. చిత్తమైతే రావాల్సి నడిపించాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి చదువుకునే భాగంలో మత్తయి సువార్త 20వ అధ్యాయము 29వ వచనం మనం గమనిస్తే, యేసుక్రీస్తు వారు యెరికో నుండి వెళుతూ ఉన్నాడు. యెరికో నుండి వెళ్తూ ఉన్నప్పుడు బహుజన సమూహములు ఆయన వెంట వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆయన భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. గుడ్డివారు చూపుతో వచ్చారు, మగవారు మాట్లాడుతూ వచ్చారు, కుంటివారు నడుస్తూ వచ్చారు, పక్షియోగాలు బాగుపడుతూ వచ్చారు, అనేక మంది స్వస్థ పొందుతూ వచ్చారు. అయితే యేసు ప్రభు ద్వారా మేలు పొందిన వారందరూ కూడా ఆయనతో పాటు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, బహుజన సమూహంలో ఆయన వెంట వెళ్ళడం రాయబడి వచ్చింది. అయితే యేసు ప్రభు వారు వెరుకోకుండా వెళ్తూ ఉన్నప్పుడు, ఆ మార్గం వెళ్తూ ఉంటే త్రోవ పక్కన ఇద్దరు గుడ్డివారు కూర్చొని ఉన్నారు. వారు ఎక్కడ కూర్చున్నారట? త్రోవ పక్కన కూర్చున్నారు. మార్గంలో లేరు కానీ త్రోవ పక్కన ఉన్నారు. అయితే గుడ్డివారు ఎంతకాలం అయిందో కానీ ఇక్కడ రాయబడలేదు, కానీ ఇద్దరు గుడ్డివారు ఇక్కడ రాయబడి వచ్చింది. యేసు ప్రభు వారు ఆ మార్గం వెళ్ళొచ్చున్నాడని విని, ఇక్కడ ఎప్పుడైతే వారు అంటే కన్నులని చూడలేరు కాబట్టి వినికిడి చెవుల ద్వారా వింటూ వచ్చినారు.
యేసుప్రభు వారు ఆ మార్గం గుండా వెళ్తున్నాడని వింటూ వచ్చినాడు. వింటూ వచ్చినప్పుడు వారు ఏం చేశారంటే ఆ ఇద్దరు గుడివారు కేకలు వేస్తూ ఉన్నారు. ఎందుకు కేకలు వేస్తూ ఉన్నారు? యేసుప్రభు వారు ఎట్లా లేదన్నా వారికి కనులు తెరవేస్తాడని ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో వారు కేకలు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి కన్నులు లేకపోయినా, యేసుప్రభు చేసే అద్భుత కన్నులను చూడకపోయినప్పటికీ చెవుల ద్వారా వింటూ వచ్చినారు. ఎంతోమంది చెప్పింటారు. అందుకని ఇక్కడ యేసుప్రభు వారు మార్గం వెళ్తూ ఉంటే ఏం చేశారు చూడండి. 30 వచనం చదవండి. 30 వచనం, 20వ అధ్యాయం 30 వచనం. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న యేసు ఆ మార్గమును వెలుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. కాబట్టి ఇద్దరు గుడ్డివారు యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభు మార్గం వెళ్తూ ఉంటే కేకలు వేస్తూ ఉన్నారు. ఎందుకు కేకలు వేస్తూ ఉన్నారు? మమ్మల్ని కరుణించుము, మా ఏళ్ళ దయచూపుము, మా ఏళ్ళ కటాక్షం చూపుము. ఎందుకంటే ఆ గుడ్డివారిని ఎవరు పట్టించుకోరు. ఏదో వారు భిక్షం అడుక్కున్నప్పుడు వారు ఏదో ఒకటి వారు ఏం చేస్తూ ఉన్నారు, వారి దగ్గర ఉన్నదంతా ఇచ్చేవారుగా ఉంటారు. మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయంలో అక్కడ చూడండి, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో ఇక్కడ ఏమి రాయబడి వచ్చింది? 3వ అధ్యాయం మొదటి నుంచి మనం గమనిస్తే, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలంలో పేతురు, యోహానులు దేవాలయం ఎక్కి వెళుతుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయానికి వెళ్ళి వారిని భిక్షమరుటకు కొందరిని ప్రతి దినం వారిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్దకు ఉంచుతూ వచ్చింది. ఇక్కడ కుంటివాడు రాయబడి వచ్చింది. అయితే ఆ కుంటి వ్యక్తి ఏం చేస్తే భిక్షం అడుక్కుంటా ఉన్నాడు. అయితే గుడ్డివారు కూడా ఏం చేస్తారు, వారు త్రోవ పక్కన కూర్చొని వారు అడుక్కుంటూ ఉంటారు. అయితే ఇక్కడ యేసుప్రభు వారు ఆ మార్గం వెళ్తూ ఉంటే యేసుప్రభు వారు వెళ్ళి ఆ యొక్క చప్పుడు విన్నారు. చప్పుడు విన్న తర్వాత కూడా ఎవరొక్కరిని అడిగింటారు, అయ్యా ఎవరు వెళ్తూ ఉన్నారు అడుగుతూ వచ్చినప్పుడు చెప్పింటారు, యేసుప్రభు వెళ్తూ ఉన్నారని. అందుకే ఇక్కడ మనకి యేసు ఆ మార్గం వెళ్ళొచ్చున్నాడని విని రాయబడి వచ్చింది. ఎప్పుడైతే విన్నారో ఇక్కడ ఏం రాయబడి వచ్చింది? ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించమని కేకలు వేస్తూ ఉన్నారు. అయితే మరి కేకలు వేస్తూ ఉంటే ఏం చేశారంట? 31 చదవండి. 31 వచనం. ఊరా కుండుడని జనులు వారిని గద్దించిరు కానీ వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపమని మరీ బిగ్గరగా కేక వేశారంట. చాలా పర్యాయములు ఎవరన్నా ఆటంకపరిచితే ఏం చేస్తారు? ఆగిపోతారు. మనం కూడా ఏం చేస్తాము? స్వార్థకి వెళ్ళినప్పుడు స్వార్థ చేస్తూ ఉంటే ఎవరన్నా వచ్చి ఎందుకు చేస్తున్నాం స్వార్థ, ఎవరు చెప్పినారు అంటే గమాన ఆగిపోతాం. అయితే గుడ్డివారు అట్లా కాదు, ఏం చేసినారు? ఇంకా బిగ్గరగా కేక వేశారట. 31 వచనంలో, ప్రభువా, దావీదు కుమారుడు, మమ్మల్ని కరుణింపమని బిగ్గరగా కేక వేశారు. ఎందుకని? ఈ దేవుడు ఎవరు? కనికరం గలవాడు. 2 కొరింథీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో కనికరం చూపు తండ్రి అని రాయబడి వచ్చింది. 145వ కీర్తనలో రాయబడి వచ్చింది, ఆయన సమస్త కార్యాలపైన ఆయన కనికరము ఉందని రాయబడి వచ్చింది. చూడండి, 145వ కీర్తనలో 145వ కీర్తన చదవండి. 9వ వచనము. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు సమస్త కార్యాల మీద ఉన్నదని రాయబడి వచ్చింది. కాబట్టి సరే, ఇక్కడ మనం గమనిస్తే చూడండి, లూకా సువార్త
ఇక్కడ మరియ కూడా ఒక మాట అంటే వచ్చింది. లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనం. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. అలాగనే మనం గమనిస్తే నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ కూడా అక్కడ ఏం రాడు, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకిన వారి మీద 1000 తరాలు కరుణించబడిన రాయబడి వచ్చింది. అయితే దేవుడు ఆయన కనికరింగల దేవుడు. వారి దేవుని యొక్క కనికరం కొరకు వీరు కేకలు వేస్తూ ఉన్నారు. ఇక ఇద్దరు గుడ్డి వారు ఏం చేశారంటే కొందరు ఆటంకపరిచినప్పటికీ ఏం చేస్తున్నారంటే ఇంకా బిగ్గరగా కేక వేస్తూ వచ్చాడు. అయితే వారి కేకకు యేసు ప్రభువు నిలిచిపోయినారు. అందుకే 32వ వచనంలో యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగలుగుతున్నానని అడుగుగానే రాయబడి వచ్చింది. యేసు ప్రభువు నిలిచిపోయినారు. వారు బిగ్గరగా కేక వేసినప్పుడు ఏం చేశారంటే దేవుడు యేసు ప్రభువు నిలిచిపోయినాడు. అక్కడ దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని. ఎందుకు వారి తాత్పర్యం ఏంది, వారి ఉద్దేశం ఏంది, ఎట్టకేళ్ళకి వారు చూపు పొందాలి. ఎప్పుడు కూడా వారు లోకంలో ఏముంది వాళ్ళకి తెలియదు, ఏ మనసు ఎట్లుంటే వాళ్ళకి తెలియదు. అయితే మెట్టుకు వారు ఏం చేస్తూ వచ్చారంటే యేసు ప్రభువును వేడుకుంటూ వచ్చినారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని. అది యేసు ప్రభువు వారు ఎప్పుడైతే నిలిచి వారిని అడుగుతూ వచ్చారో ఏం చెప్పినారు, వారు ప్రభువా మా కన్నులు తెరవలనని అంటూ వచ్చినాడు. అయితే 34వ వచనంలో కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను, వెంటనే వాడు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారిని ముట్టుతూ వచ్చినాడో వారి కన్నులు తెరవబడుతూ వచ్చినాయి. వెంటనే బాగుపడినారు. వెంటనే బాగుపడి యేసు ప్రభు వెంట వెళ్తూ ఉన్నారు. కాబట్టి క్రీస్తు ప్రియమైన సహోదరుడా సహోదరి, యేసుక్రీస్తు ప్రభువు గుడ్డివారి కన్నులు తెరవేసేవాడైన. అందుకే బైబిల్ ఏం రాయబడి వచ్చింది చూడండి, కీర్తనల గ్రంధం 146వ కీర్తన అనుకుంటా, 8వ వచనం చదవండి. 146 కీర్తన. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయవాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. చాలు. ఏమంటే దేవుడు ఏం చేస్తాడంట, యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయవాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన నీ సృష్టికర్త, నీ నా సృష్టికర్త, నిన్ను నిర్మించాడు. ఆయన ఏదైనా ఇచ్చాడు, శక్తివంతుడు. ఆయన యేసు ప్రభువుకి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు అంటాడు, నేను సర్వశరీరుల దేవుడు, నాకు అసాధ్యమైన కలదా అంటాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఇది అవును కాకంటే సృష్టి యావత్తు అయిపోతూ వచ్చింది. అందుకని యేసు ప్రభువు ఆ గుడ్డివారి కన్నులు ఎప్పుడైతే ముడుతూ వచ్చాడో వారు దృష్టి పొందారు, వెంటనే దృష్టి పొందారు. అయితే క్రీస్తు ప్రియమైన సహోదర సహోదరి, ఇంకా పాపమనే గుడ్డితనంతో ఇంకా ఉంటే ఆయన నీ గుడ్డితనాన్ని, నీ మనోనేత్రాన్ని వెలిగించగలడు యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే గుడ్డితనంలో ఉన్నాడు. కన్నులుండి కూడా గుడ్డితనంలో ఉన్నాడు. ఎట్లా గుడ్డితనంలో ఉన్నాడు చూడండి, బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే నిర్గమాకాండం 23వ అధ్యాయం, నిర్గమాకాండము 23వ అధ్యాయంలో ఒక మాట మనం గమనిస్తే 23వ అధ్యాయము చదవండి. 8వ వచనము. లంచం తీసుకొనకూడదు, చాలా. ఇక్కడ ఏం రాబడింది, లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలజేసి రాబడింది. అంటే లంచం తీసుకున్న వ్యక్తి ఏమవుతాడంట, గుడ్డివాడైపోతాడు. దృష్టి గలవాడు గుడ్డివాడైపోతాడంట. ఇంకా మనం లేవికాండంలో మనం గమనిస్తే, లేవికాండము చూడండి, లేవికాండంలో ఒక మాట మనం గమనిస్తే లేవికాండము 21వ అధ్యాయంలో మనం గమనిస్తే ఈ గుడ్డివాడంట
దేవునికి చూడండి 16వ వచనం చదువుతారండి. మరి యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను. ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. ఏలనగా మరి గుడ్డివాడే కానీ కుంటివాడే కానీ ఆ, ఆ, ఉమ్, ఆ, 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 ఉమ్, ఉమ్, ఆ, ఆ. సమీపింపకూడదు. దేనికంట? యెహోవాకు. ఇక్కడ యాజకుడైన అహరోను సంతానం కలంకం ఏ మనుషుడును యెహోవాకు హోమ ద్రవ్యాలు అర్పింపకూడదు అంటాడు. అంటే దేవుని సమీపించకూడదు అంట వీరు గుడ్డివారు. అయితే నిగమకాండలో ఏమంటున్నాడు? లంచం పుచ్చుకునే వ్యక్తి అతను దృష్టి గలవాడైనా గుడితనం కలగేస్తుందంట. నీతిమంతులైన వారిని అనీతిమంతులుగా మార్చడానికి వీలవుతుంది ఆ లంచం అనేది. అయితే లంచం తీసుకునే ప్రతి ఒక్కరు కూడా ఒక గుడ్డివాడే. అట్లా అంత మాత్రం కాదు, ఎవరు గుడ్డివారు అని మనం గమనిస్తే మొదటి యోహాను పత్రికలో చూడగలుగుతా ఉన్నాం. 2వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు. వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణం ఏమీ లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు. చీకటి అతని కనులకు గుడ్డితనం కలగజేసిన కనుక తనెక్కడికి పోతున్నాడు అతనికి తెలియదు. కాబట్టి సహోదరుని ద్వేషించే వ్యక్తి గుడ్డివాడే. ప్రేమిటి వాళ్ళరా, ఇక ఈ గుడితనంతో ఉన్న ఈ గుడితనం ఏంటంటే ఈ ద్వేషంతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గుడ్డివాడితో పోలుస్తున్నాడు దేవుడు. అందుకే కనులుండి కూడా గుడ్డివారైపోతూ ఉన్నారు. అయితే వీరేం చేస్తారంటే దేవుని దగ్గరికి రావడం లేదు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయంలో గమనిస్తే చూడండి, 19వ వచనం నుండి చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం నుండి. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. వెలుగును ద్వేషించును. వెలుగును వద్దకు రాడు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు మానవుడు? వెలుగును వద్దకు రాలేకపోతున్నాడు. ఎందుకంటే తన కీళ్ళు చెడ్డవి. చీకటినే ప్రేమిస్తూ ఉన్నాడు. వెలుగును ద్వేషిస్తూ ఉన్నాడు. వెలుగైన ప్రభు యేసు ప్రభువుని ప్రేమిస్తూ, అందుకనే వారు చీకట్లో వారికి కన్నులుండి కూడా గుడ్డితనంతో ఉంటూ ఉన్నారు. పాపములనే జీవిస్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల కొరకు యేసు ప్రభువారు శిలువలో బలైపోతూ వచ్చారు. కేవలం నీవు ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఆ యొక్క నీ మనోనేత్ర వెలిగించబడతాయి. ఒకవేళ ద్వేషం నీ జీవితంలో ఉందేమో, ఒకవేళ దేవుని దగ్గరికి రాకుండా ఇక్కడ ఏం రాయబడుతుంది? క్రియలు చెడ్డవిగా ఉన్నాయి, దుష్కార్యం ఉంది. ఇలాంటి వారు వెలుగు వద్దకు రావట్లేదు. ఎందుకంటే వారి క్రియలు దుష్టుగా కనపడకుండా వెలుగు వద్దకు రావట్లేదు. దేవునికి అర్పించుకోలేకపోతూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ గుడితనంలో నుండి, ఆ చీకటిలో నుండి, ఆ ద్వేషంలో నుండి నిన్ను విడిపించి నిన్ను వెలుగులోనికి నడిపించేవాడు. నీ మనోనేత్రం వెలిగించేవాడు ఆయన. నీకు పాపాలను క్షమించి వేసి నీ మనోనేత్రాలను వెలిగించేవాడు ఆయన. ఆయన ఎందుకు వస్తే ఆ గుడ్డి వాళ్ళని కనులు ముట్టగానే వారు ఏం చేయబడ్డారు? వెలిగించబడ్డారు. వారి కనులు తెరవబడ్డాయి. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుకి వస్తావో ఆశ్చర్యకర వెలుగులోనికి నడిపించబడతావు.
పాప జీవితం నుండి విడిపించబడి ఆశ్చర్యకర వెలుగులోకి నడిపించబడతావు. అందుకే బైబిల్లో మనం గమనిస్తే చూడండి, హెబ్రీయుల రాసిన పత్రిక అనుకుంటా, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చదవండి, 9వ వచనము. చాలు. ఏమంటున్నాడు, ఏం చేస్తున్నాడు ఇక్కడ? తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని. కాబట్టి తన వెలుగులోనికి నిన్ను నడిపించేవాడుగా ఉంటాడు. ఎప్పుడైతే నీ పాపం నుంచి పశ్చాత్తాపడి ఆయన ఎదుకు వస్తే యేసుక్రీస్తు వారు ఆ కలవరిశిలో కాచిన రక్తందారిని ప్రతి పాపములను కడిగి నేను పవిత్రపరిచి వెలుగులోనికి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నిన్ను నడిపిస్తాడు. ఆయన ఎద్దకు వెలుగు అయిన యేసుప్రభువుకు వస్తే గుడితనంతో నీ జీవితాన్ని వెలుగుమయంగా మార్చివేస్తాడు. అందుకే యేసుప్రభు ఆయన ఎవరు? నేను వెలుగు, లోకానికి వెలుగును అంటాడు. ఆయనలో జీవమును లోకానికి వెలుగైన రాయబడి మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూడండి. 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము, 1వ అధ్యాయం చదవండి, 4వ వచనము. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగైండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించింది కానీ చీకటి దాన్ని గ్రహించకుండెను. ఎప్పుడైతే ఆ జీవమైన యేసుక్రీస్తు వారు నీలోనికి వస్తాడో నీ వెలిగించబడతావు. నీ మనోన్నతులు వెలిగించబడతాయి. నీ పాప జీవితం పోతుంది, నీ అక్రమమైన జీవితం పోతుంది, నీ ద్వేషం పోతుంది, నీ అక్రమం పోతుంది, నీ ప్రతి దుష్కార్యం పోతుంది. ఆశ్చర్యకర వెలుగులోనికి నడిపించబడతావు. ఆ తర్వాత నీవు ఆయన్ని వెంబడించాలి. అందుకే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఏం చేశారు వారు? ఎప్పుడైతే వారి కన్నులు తెరవబడుతూ వచ్చాయో చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 34వ వచనం చదవండి. 20వ అధ్యాయం. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను, వెంటనే వారి దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. కాబట్టి మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ గుడ్డివారిని బాగు చేస్తూ వచ్చారో ఏం చేశారంటే వారు ఆయన వెంట వెళ్ళారు. ఆయన వెంట వెళ్ళడం అంటే యేసు ప్రభువుతో పాటు కూడా నడుస్తూ వచ్చారు. తర్వాత ఇంకొక మాట చెప్పాలంటే యేసు ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు. యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. ప్రియులారా, రక్షించబడి మనం కూడా దేవునితో మనం నడచాలి. హానోకు దేవునితో నడుస్తూ వచ్చాడు, నోవాహు దేవునితో నడుస్తూ వచ్చాడు. ఆయన వెంట వెళ్ళిన రాయబడి వచ్చింది. అయితే రక్షించబడకపోతే ఆ గుడ్డివారు కేక వేసినట్టుగా దావీదు కుమారుడు నన్ను కరుణించుని కేక వేస్తూ వచ్చాడు. నీవు కూడా కేక వేస్తే, యేసుప్రభువు నన్ను కనికరించి నన్ను రక్షించని కేక వేస్తే యేసుప్రభువు చీకటిని నీ జీవితాన్ని వెలుగుమయంగా చేస్తాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నిన్ను నడిపించేవాడుగా ఉంటాడు. తన నిత్య మహిమకు నిన్ను వారసునే చేస్తాడు. నిత్య జీవానికి వారసుని చేస్తాడు. పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. అయితే ఆ గుడ్డి వారి వలె నువ్వు కేక వేయాల. యేసయ్యా, పాపిలను క్షమించు, నన్ను బిడ్డగా చేసుకొని ఈ కేక వేస్తే యేసుప్రభువు వారిని ప్రతి పాపములు కడిగి నీ చీకటి జీవితాన్ని మార్చివేసి ఆ జీవమైన దేవుడు యేసుప్రభువు నీలోకి వస్తే ఆ జీవం ఎప్పుడైతే నీలోకి వస్తుందో నీ వెలిగించబడతావు. రెండోదిగా వెలిగించబడిన మనము ఆయన్ని వెంబడించాలి, ఆయనతో నడవాలి. నీవు నేను కూడా దేవునితో నడవాలి. దేవునితో నడుస్తా ఉన్నామా? చూడండి, యేసుప్రభువు బైబిల్ గ్రంథం ఏం రాయబడుతుంది చూడండి. కీర్తన గ్రంథము, మొదటి కీర్తనల గ్రంథము చదవండి. మొదటి వచనము, రెండవ వచనము. చాలా ఇక్కడ ఏం రాయబడుతుంది?
ఎవరి ఆలోచన చొప్పున నడవద్దంట? చెప్పండి. దుష్టుని ఆలోచన చొప్పున నడవక అంటున్నాడు. ఎవరిని ఆలోచన చొప్పున నడుచుకోవాలా? దేవుని ఆలోచన ప్రకారం నడుచుకోవాలి. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నేను ఎట్లా నడిపిస్తున్నట్లు నడుచుకోవాలి. దుష్టుడు కూడా నడిపించేవాడుగా ఉంటాడు. దేవునికి ఏది ఇష్టం కాదో అదే చేయమని దుష్టుడు మనం ప్రేరేపిస్తూ ఉంటాడు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, దుష్టుని ఆలోచన చొప్పున నడవక అంటూ ఉన్నాడు. అందుకే దేవుడు ఏమంటాడు చూడండి, 12వ కీర్తన 32వ కీర్తన 32వ కీర్తన ఇక్కడ ఏమంటున్నాడంటే 8వ వచనం చదవండి. 8వ వచనము, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కాబట్టి ఎప్పుడైతే నేను కూడా దేవునికి సంపూర్ణంగా అప్పగించుకుంటామో ఆయన ఏం చేస్తున్నట్ట, నేను నడవలసిన మార్గాన్ని మనకు బోధిస్తాడు. ఆయన నీకు నాకు ఆలోచన చెప్పేవాడుగా ఉంటాడు. ఎప్పటికి కూడా దేవుని ఆలోచన చెప్పి నడుచుకునే వారంగా ఉండాలి, కానీ దుష్టుని ఆలోచన చెప్పి నడవద్దు. ఎప్పుడైతే దేవుని ఆలోచన చొప్పున మనం నడుస్తూ ఉంటామో, అందుకే దేవుని ఆలోచన పక్కన ఎప్పుడైతే నడుస్తామో, అందుకే ఇక్కడ అంటాడు మొదటి కీర్తనలో ఏం రాయబడింది, దుష్టు ఆలోచన నడవకుండా ఏం చేయాలంట? 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దీవరాత్రి దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దీవరాత్రం ఏం చేయాలా? ధ్యానించే వారంగా, ఆనందించాలి. దాని యందు వాక్యం ముందు ఆనందించే వారంగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని ఆలోచన నడుచుకుంటూ వాక్యంలో ఆనందించే వారంగా ఉంటామో, మన యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందంటే ఎంతో ఫలవంతంగా ఉంటుంది. ఇక్కడ 3వ వచనం ఏం రాయబడింది, అతడంటే యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దీవరాత్రులు దాన్ని ధ్యానించుడు ధన్యుడని రాయబడింది. ఈ వ్యక్తి అంట, అతడు నీటి కాలం ఎవరు నాడబడిన వాడై ఆకువాడక తన కాలం ముందు ఫలము చెట్టు వలె నిన్ను అతడు చేయనిదంతయు సఫలమగును. ఎప్పుడైతే దేవుని ఆలోచన చొప్పున వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యంలో నువ్వు నేను ఆనందిస్తూ ఉంటామో, మన యొక్క వ్యక్తిగత జీవితంతో ఫలవంతంగా ఉంటుంది, ఫలించే వారంగా ఉంటాం. ఏదైతే మనం చేస్తూ ఉంటామో మన చేతి ద్వారా అది సఫలమవుతుంది. దేవుని ఆలోచన ప్రకారమే మనం నడుచుకోవాలా. ఒకవేళ దుష్టుని ఆలోచన చొప్పున నడుచుకున్నామంటే ఎంతైనా నష్టం పొందే వారంగా ఉంటాం. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయం 36వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం చదవండి. 11వ వచనం నుండి, సిద్కియా ఏలనారంభించినప్పుడు అతడు తన దేవుడిని యెహోవా దృష్టికి చిరునడత నడుచు చాలు. ఏం చేశాడట? మొదటి 12వ వచనంలోనే యెహోవా దృష్టికి చిరునడత నడుస్తూ వచ్చాడు. దేవుని ఆలోచనలో నడుచుకోలేదు, దుష్టుని ఆలోచన నడుచుకుంటూ వచ్చాడు. ప్రవక్త అయిన ఇర్మియా చెప్పినప్పటికీ వినలేదు. యెహోవా దృష్టికి చిరునడత నడుస్తూనే ఉన్నాడు. అయితే ఒక సమయం వచ్చింది, ఏం చేయబడుతూ వచ్చాడు? శత్రువులకు అప్పగించబడుతూ వచ్చాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం అనుకుంటా. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయం 5వ వచనం అవుతారండి. 5వ వచనం నుండి
లేకుంటే 4వ వచనం నుండి. ఉమ్, ఆ, ఉమ్, పారిపోయి ఆ, 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 అయితే ఆ, వారిని తరిమి ఎరుకో దగ్గరనున్న మైదానంలో సిద్కియాను కలుసుకొని పట్టుకొని రాజు అతని శిక్ష విధింపాలని. ఆ, ఆ, ఉమ్, ఉమ్. ఏం చేశారంట? మొట్టమొదటిగా నెబుకద్నెజరు ఆ యొక్క సిద్కియాను పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత కుమారులు ఏం చేశారు? తన కన్నుల ఎదుటనే కుమారులను చంపిస్తూ వచ్చాడు. చదవండి. మరియు బబులోను రాజు, చదవండి, యూదా ప్రధానులందరినీ చంపించాను. అంతటా అతడు సిద్కియా కన్నులు ఒడదీసి ఆ, సంఖ్యలతో బంధించిన. చాలు. ఏం చేయబడుతూ వచ్చింది? హిజ్కియాకు ముందే ఇర్మియా చెప్తూ వచ్చాడు, నువ్వు బబులోను రాజుకు లోబడితే నువ్వు క్షేమంగా ఉంటావు, నువ్వు భద్రంగా ఉంటావు అని సిద్కియాకు ఇర్మియా ముందే చెప్తూ వచ్చాడు. అయితే హృదయాన్ని కఠినపరుచుకొని లోబలేదు. అయితే ఏం చేసినట్ట? బబులోను రాజు ఇక సిద్కియాను పట్టుకొని మొట్టమొదటి తన కుమారులను తన కన్నుల ఎదుటనే చంపించాడు. రెండవదిగా ఏం చేస్తూ వచ్చారంట? సిద్కియా కన్నులు రెండు కూడా ఊడదీయించాడు. బబులోనికి చెరగ తీసుకుని పోయినారు, బంధించాడు. ఎంత భయంకరమైన నష్టమో చూడండి. కన్నులు ఊడబెక్కాడు. క్రీస్తునందు ప్రేమైన సోదర సోదరి, తన కన్నులు ఉన్నప్పుడు దేవుని చిత్త ప్రకారంగా దేవునితో నడవలేదు, చెడు నడితే నడుస్తూ వచ్చాడు. ఆ కారణాన తన కన్నులు ఊడబిగించబడుతూ వచ్చాయి, సంఖ్యల్లో వేయబడుతూ వచ్చాయి. ఒకవేళ దేవుని దృష్టికి మంచి నడత నడిచి ఉంటే ఆ స్థితి వచ్చిండేది కాదు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో సంసోను కన్నులు ఎందుకు ఊడబెక్కబడ్డాయి? 2 కన్నులు ఊడబెక్కారు. తిరగలి విసురువాడైతూ వచ్చాడు. కారణం ఏంటి? పాపము, చెడుతనము. దేవునికి విరోధంగా పాపం చేసిన కారణాన ఆ యొక్క శ్రమకు, శత్రులకు అప్పగించబడుతూ వచ్చాడు. ప్రియులారా, నా జీవితం, వ్యక్తిగత జీవితం ఫలవంతంగా ఉండాలంటే దేవుని ఆలోచన చొప్పున నడుచుకోవాలి. కానీ దుష్టుని ఆలోచన నడుచుకున్నామంటే మనం ఆత్మీయంగా నష్టపోతాం. సిద్కియా విషయంలో మనం చూస్తూ వచ్చాం. చేతులు పట్టుకున్నారు, కళ్ళు ఊడబెక్కినారు, బబులోను తీసుకెళ్లారు. తన కన్ను దగ్గర ఏం చేశారంట? తన కుమారుల్ని చంపిస్తూ వచ్చారు. ఇంకో మాట మనం గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథంలో సంవత్సరం విషయంలో అదే జరుగుతూ వచ్చింది. ఫిలిష్తీయులకు ఎందుకు పట్టబడ్డాడు? దేవునికి విరోధంగా అతను పాపం చేస్తూ వచ్చాడు, ఢిల్లీ దగ్గరికి వెళ్ళాడు. ఆ కారణాన్ని ఏం జరుగుతూ వచ్చింది? శత్రువులకు అప్పగించబడ్డాడు, కన్నులు ఊడబెక్కినారు, తిరగలు విసిరబడుతూ వచ్చినాడు. దేవునికి అనుకూలంగా నడుచుకోకపోతే, ఆయన చెప్పిన బట్టి మనం నడుచుకోకపోతే ఎంతైనా ఆత్మీయంగా నష్టపోయే వారంగా ఉంటాం. అందుకే మనం ఫలించాలన్నా, మనం చేయనిదంతా సఫలం కావాలన్నా మనం ఏం చేయాలంటే దుష్టుని ఆలోచన నడవకోకుండా దేవుని వాక్యం, ధర్మశాస్త్రం ఆనందిస్తే మనం చేయనిదంతా కూడా సఫలమవుతుందంట. నీటి కాలవేరున చెట్టు ఎలాగైతే ఉండేది ఫలిస్తూ ఉంటుందో, మన ఆత్మీయ జీవితం కూడా అంతకంత వృద్ధి అవుతూ ఉంటుంది. అట్లా ఉండకుండా దుష్టుని ఆలోచన శత్రువు ఏం చేస్తున్నట్టే దేవునికి విరోధంగా ఏదో ఒకటి ఆలోచన చెప్తూ ఉంటాడు. వాని ఆలోచన నడిచామంటే మనం ఆత్మీయంగా నష్టపోతాం. అందుకే ప్రియులారా, నేను కూడా దేవునితోనే నడవాలి. అందుకే ఆ గుడ్డివారు ఏం చేశారంట? ఇప్పుడు చదవండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త. కాబట్టి
యేసు కనికరపడి వారి కన్నులు ముట్టాను. ఆయన వెంట వెళ్తూ వచ్చారు. కాబట్టి నీవు నేను ఏం చేయాలి? రక్షించబడ్డాం. ఆయన వెంట మనం నడచాలా, ఆయనతో నడచాలి, దేవునితో మనం నడిచే వరకు ఉండాలి. అందుకే దేవుడు ఏమంటాడు? యేసు ఏమంటాడు? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. 8:12 చదవండి ఒకసారి. యోహాను సువార్త. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చాలా ఏమంటున్నాడు? నన్ను వెంబడించేవాడు ఎక్కడ నడవద్దంట? చీకటి నడవద్దు. మొట్టమొదటిగా ఏమంటున్నాడు? దుష్టుని ఆలోచన నడవద్దు అంటున్నాడు. రెండవదిగా చీకట్లో నడవద్దు అంటున్నాడు. కాబట్టి కృష్ణుని ప్రియమైన సహోదర సహోదరి, వెలుగులోనే నడచాలి. యేసు ప్రభునే మనం వెంబడించే వారికి ఉండాలి, ఆయనతోనే నడిచే వారికి ఉండాలి. ఎంతవరకు? ఆయన ఈ లోకాన్ని విడిస్తే ఆయన చేరుకునేంత పర్యంతం, ఈ లోకం ఉన్నంత వరకు ఆయన్నే మనం వెంబడించాలి, ఆయన ఆలోచన నడుచుకోవాలి మనం. కాబట్టి కృష్ణుని ప్రియమైన సోదరుడా సోదరి, ఎలాగ నడుచుకుంటా ఉన్నాం? ఆ గుడ్డి వారైతే చూపు పొంది ఆయన వెంబడి వెళ్తూ వచ్చినారు. మనం రక్షించబడ్డాం, ఆయన్నే వెంబడిస్తా ఉన్నామా? ఆయనతోనే నడుస్తూ ఉన్నామా? లేకుంటే లోకంతో నడుస్తూ ఉన్నామా? దుష్టుని ఆలోచన నడుస్తూ ఉన్నామా? వ్యక్తిగతంగా ఎవరికి వారంగా పరీక్ష చేసుకోవాలా? నజికియా దేవునితో నడవకుండా చెడునడత నడిచాడు కాబట్టి శత్రువులకు అప్పగించబడి తన కన్నులు ఉడిపెక్కినారు. తన కన్నుల ముందే తన కుమారులు చంపుతూ వచ్చారు, ప్రధానులు చంపుతూ వచ్చినారు. ఎంత భయంకరమైన స్థితి చూడండి. ఒకవేళ దేవుని ఆలోచన నడుచుకుని ఉంటే అంత భయంకరమైన స్థితి వచ్చినది కాదు. కాబట్టి ప్రభు మనకు జ్ఞాపిస్తుంటే ఆయనతో మనం నడచాలి, దేవునితోనే నడవాలి. గుడ్డివారు ఎప్పుడైతే దృష్టి పొందారో ఆయన వెంబడి వెళ్తూ వచ్చినారు. నీవు నేను కూడా ప్రభు వచ్చేంత వరకు, ఈ లోకాన్ని మనిషేంత వరకు ఆయన్నే మనం వెంబడించే వారికి ఉండాలి, ఆయనతోనే నడిచే వారికి ఉండాలి. అప్పుడే ప్రభు మనతో ఉండి ఏం చేస్తాడట? మరణం వరకు నడిపిస్తాడు. ప్రభువును కలుసుకునేంత వరకు మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. 48వ కీర్తన చివరి వచనం 14వ వచనంలో, ఈ దేవుడు మనకు సదాకాలం మనకు దేవుడు అయినాడు. ఏం చేస్తాడు? ఆయన మరణం వరకు మనల్ని నడిపిస్తాడు. ఆయన మరణం వరకు నడిపిస్తాడు. కాబట్టి నీవు నేను కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన్నే వెంబడించి ఆయనతో నడిచి. అందుకే మత్తయి సువార్త, ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వెళ్ళిరని రాయబడతాడు. ఒకవేళ దృష్టి పొంది కూడా ఆయనతో వెళ్ళకపోతే అక్కడ మాట రాయబడదు. ఆయన వెంట వెళ్ళారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మాట రాయిస్తూ వచ్చాడు. అయితే మనం కూడా దేవుని వెంట మనం నడుస్తూ ఉంటే, ఆయన వెంబడి వెళ్తూ ఉంటే, ఈ లోకంలో లోకం వెంట వెళ్ళకుండా, లోక స్నేహం చేయకుండా, లోక సంబంధించిన వాటిని అనుసరించకుండా, దుష్టుని ఆలోచన నడవకుండా ప్రభు వెంట మనం వెళ్తూ ఉంటే, ప్రభుతో కూడా మనం నడుస్తూ ఉంటే దేవుడు మన విషయం కూడా మంచి సాక్ష్యం ఇవ్వగలుగుతాడు. కాబట్టి నేను ఆయన వెంటనే ఆయన. అందుకే మత్తయి సువార్తలో 20వ అధ్యాయం 34వ వచనం ముగించుకుందాం. 34వ వచనం, కనికరపడి వారి కన్నులు ముట్టాను. చాలా ఆయన వెంట వెళ్ళాయి. ఎప్పటి వరకు ఆయన వెంట నడచాలి మనం ఈ లోకాన్ని విడిచేంత వరకు, ప్రభు వచ్చేంత వరకు ఆయనతో మనం నడిస్తే హానోకుని తీసుకెళ్ళినప్పుడు దేవుడు మనల్ని కూడా తీసుకెళ్తాడు. ఎందుకు తీసుకెళ్తాడు దేవుడు? చెప్పండి. యోహాను సువార్త 14:3 ఏముంది? నా యొద్ద నుండి మిమ్మల్ని మరలా వచ్చి తీసుకెళ్తా ఉన్నాడు. అదే మనమైతే ఏం చేయాలా? ఈ లోకంలో ఉన్నంత వరకు
ఆయన వెంట వెళ్ళాలి, ఆయనతో మనం నడవాలి. ఆ రీతిగా జీవించడానికి ప్రభు మనకు సాయం చేయాలి. ప్రార్థించుకుందాం. ప్రేమికుల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, పరిశుద్ధమైన ఘనమైన మీ నామను బట్టి వందనాలు. ఇంతవరకు దేవా మీరు సాయం చేస్తూ వచ్చినందుకై హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం. ఉదయుల తండ్రి, నమ్మకమైన దేవా, ఎంతైనా కనికరగల దేవుడు, కృపగల దేవుడు, దయగల దేవుడు తండ్రి. ఇద్దరు గుడ్డివారు ఎప్పుడైతే చూపుతో వచ్చారో నమ్మకమైన దేవా మీ వెంట వస్తూ వచ్చారు, నడుస్తూ వచ్చారు. మేము రక్షించబడ్డాం అయ్యా. ఈ లోక యాత్ర ముగించేంత వరకు కూడా, మీరు వచ్చేంత వరకు కూడా మిమ్మల్ని వెంబడించేవారంగా, మీతో నడిచేవారంగా అయ్యా. లోకంలో లోకస్తులు నడుచుకోకుండా, దుష్టు ఆజం నడవకుండా అయ్యా వెలుగులోనే మేము నడుచుకున్నట్లుగా, వెలుగైన మీ ద్వారానే మేము నడిపించుకున్నట్లుగా సాయం చేయండి అయ్యా. నమ్మకమైన తండ్రి, గొప్ప దేవ, మీకే వందనం చెల్లిస్తూ ఉన్నా. బట్టి ప్రవాసములు గొప్ప దేవ కనికరిస్తురండి అయ్యా. విన్న వాక్యాలను భద్రపరుచుకొని వాక్యానుసారంగా నేను మేము జీవించడానికి సాయం చేయండి. గొప్ప దేవుడు ఎందుకై, సజీవుడి దేవుడు ఎందుకై, సర్వశక్తి దేవుడు ఎందుకై హృదయపూర్వకంగా స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిండిన సహవాసం ఇక్కడికి ఉన్న ప్రతి ఒక్కరికిని, సకల పరిశుద్ధులకును, ఆయన ప్రేమించిన వారందరికీ సదాకాలం తోడు నడిపించుగాక, ఆమేన్. నడిచెదనే ప్రభు యేసునితో, నడిచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయకాంతును, యేసునే నే వెంబడింతును. యేసుని వెలుగులు నడిచెదను, బహుళాయనతో నడిచెదను, వెలుగు నడిచెదను, వెంబడించెదను, యేసుడే నా రక్షకుడు.